హలో యానిమీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? ప్రతి సంవత్సరం కొన్ని వందల యానిమీస్ అయితే రిలీజ్ అవుతా ఉంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానాన్ని అయితే సంపాదించుకుంటాయి. సో ఇవాళ మనం అలాంటి కొన్ని యానిమీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. మీ ఫేవరెట్ యానిమీ గనక ఈ లిస్ట్‌లో లేకపోతే మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. రాబోయే లిస్ట్‌లో ఖచ్చితంగా మీ యానిమీ అయితే ఉంటుంది. సో అయి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు యానిమే లోకం. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్ మన నెంబర్ 10 యానిమీ పేరైతే సోలో లెవెలింగ్. ఇది మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు. సో జస్ట్ పైపైన ఈ స్టోరీ చెప్పేస్తాను. సోలో లెవెలింగ్ యానిమీలో మన హీరో పేరు సంగ్ జిన్‌హో. తను ఒక ఈ ర్యాంక్ హంటర్ అనమాట. తనకి వరల్డ్‌లోనే వీకెస్ట్ హంటర్ అనే ఒక పేరు కూడా ఉండిద్ది. కానీ ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక సిస్టమ్ వల్ల తన లైఫ్ అనేది ఎలా చేంజ్ అయిపోయింది. దాని తర్వాత అతను భూమి మీద అందరికంటే అత్యంత స్ట్రాంగ్ అయిన వ్యక్తిగా ఎలా మారాడు అన్నది ఈ యానిమే స్టోరీ. ఇది చాలా మంచి ఫైట్స్‌తో, మంచి యానిమేషన్‌తో, మంచి మ్యూజిక్‌తో, అలాగే మన తెలుగు డబ్బింగ్‌లో కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో మీరు గనుక మంచి యాక్షన్ యానిమే చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడాలి దీన్ని. సో ఇదైతే నెంబర్ 10 అనమాట. సో నెక్స్ట్ వచ్చే యానిమీ నెంబర్ 9 జుజుత్సు కైసెన్. ఇది కూడా చాలా పాపులర్ యానిమీ, చాలా బాగుంటుంది. సో మన స్టోరీ వచ్చేసి మన క్యారెక్టర్ యూజీ ఇతాదోరితో అయితే స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇతాదోరి ఒక కాలేజ్ స్టూడెంట్. కానీ తను ఒకరోజు ఒక కర్స్డ్ ఆబ్జెక్ట్ని తినడం వల్ల తన లైఫ్ అనేది ఎలా మారింది, తన చుట్టుపక్కల ఎలాంటి సమస్యలు వచ్చినాయి, తను విలన్ అయిన సుకునాని తన జుజుత్సు హైతో కలిసి ఎలా ఎదుర్కొన్నాడు, అలాగే వాళ్ళ సెన్సై అయిన గోజో వాళ్ళకి ఎలా హెల్ప్ చేశాడు అన్నదే స్టోరీ అన్నమాట. సో చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఫైట్స్ కానివ్వండి, స్టోరీ కానివ్వండి, యానిమేషన్ కానివ్వండి, తెలుగు డబ్ కూడా టూ గుడ్గా ఉంటుంది. సో ఏమాత్రం మిస్ చేయకుండా ఖచ్చితంగా చూసేయండి యానిమీని. ఇక మన నెంబర్ 8 యానిమీ వచ్చేసి డీమన్ స్లేయర్. సో ఈ యానిమీ కూడా చాలా పాపులర్, మళ్ళీ చెప్తున్నాను. ఇక మన హీరో పేరు వచ్చేసి తాన్జీరో కమాడో. తిను తన ఫ్యామిలీ మొత్తాన్ని డీమన్స్ చంపేసిన తర్వాత, తన చెల్లి డీమన్గా మారిన తర్వాత తనని కాపాడడానికి ఒక డీమన్ స్లేయర్గా మారుతాడు. తను డీమన్ స్లేయర్గా మారిన తర్వాత తను చేసిన ఫైట్స్, తన స్టోరీ, ఇంకా మూజాన్ అనే మెయిన్ విలన్ని డీమన్ స్లేయర్ కాప్స్ మొత్తం కలిసి ఎలా ఎదుర్కొన్నారు అన్నదే స్టోరీ. దీని యానిమేషన్, ఫైట్స్, స్టోరీ టూ గుడ్గా ఉంటాయి. తెలుగు డబ్బు అయితే మీకు క్రంచీ రోల్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ అమెజాన్ ప్రైమ్లో మొత్తం చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మన నెంబర్ 7 వచ్చేసి డెత్ నోట్. ఒక నోట్బుక్లో ఎవరి పేరు రాసినా వాళ్ళు చనిపోతే ఇదే కాన్సెప్ట్తో డెత్ నోట్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. లైట్ యాగమి మరియు డిటెక్టివ్ ఎల్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ ఈ యానిమీని వన్ ఆఫ్ ది బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్గా అయితే మారుస్తాయి. ఈ యానిమీ చూసిన తర్వాత కొంతమంది అయితే ఎల్ ఫ్యాన్స్ అవుతారు, సగం మంది ఏమో లైట్ ఫ్యాన్స్ అవుతారు. సో ఈ యానిమీ కనుక మీరు చూసుంటే మీరు ఎవరి ఫ్యాన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన నెక్స్ట్ యానిమీ 6th యానిమీ మాన్స్టర్. ఇది ఒక యాక్షన్ యానిమీ కాదు, ఇది ఒక అదిరిపోయే సైకలాజికల్ థ్రిల్లర్. డాక్టర్ టెన్మా ఒక చాలా మంచి సర్జన్. ఒక పిల్లాడి ప్రాణం కాపాడిన తర్వాత ఆ డెసిషన్ తన జీవితాన్ని ఎలా మార్చేసింది, ఆ పిల్లాడు పెద్ద అయిన తర్వాత ఏమయ్యాడు, తనని ఆపడానికి మన డాక్టర్ ఏం చేశాడు, ఇదే దీని స్టోరీ. మీరు కనుక థ్రిల్లర్ యానిమీస్ని ఇష్టపడే వాళ్ళైతే దీన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఖచ్చితంగా చూసేయండి. మన 5th యానిమీ వచ్చేసి విన్లాండ్ సాగా. విన్లాండ్ సాగా గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత మంచి యానిమీ అసలు. మన హీరో థోర్ఫిన్ తన నాన్న చావు కోసం రివెంజ్ తీర్చుకోవడానికి తనని చంపిన వాళ్ళతో కలిసి ఎందుకు ప్రయాణించాడు, ప్రయాణించిన తర్వాత వాళ్ళని చంపాడా లేదా, ఒకవేళ చంపితే తను తర్వాత ఏం చేశాడు, తన జీవితం గురించి ఎలా తెలుసుకున్నాడు, తన ప్రజల కోసం విన్లాండ్ని కనిపెట్టాడా లేదా అన్నదే స్టోరీ. చాలా మంచి యానిమీ, అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. ఫ్రీడమ్ ఇంకా స్ట్రగుల్ గురించి చాలా బాగా చెప్తుంది ఈ యానిమీ. సో దయచేసి చూడండి, మస్ట్ వాచ్. అండ్ మన 4th యానిమీ డ్రాగన్ బాల్. డ్రాగన్ బాల్ గురించి యానిమీ ఫ్యాన్కి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గోకు, వెజిటా, క్యారెక్టర్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్, ఆ ఫైట్స్, ఆ స్టోరీ, అబ్బా! ఎవరికి ఎంత చెప్పినా తక్కువే, అంత బాగుంటాయి అన్నమాట. ఇప్పటికీ చాలా షోనన్ యానిమీస్ వచ్చినాయి, కానీ వాటన్నిటికీ ఇన్స్పిరేషన్ డ్రాగన్ బాల్. బిగ్ త్రీ యానిమీస్కి కూడా ఇన్స్పిరేషన్ డ్రాగన్ బాలే. ద ఫాదర్ ఆఫ్ బిగ్ త్రీ అంటారు గోకుని. సో అంత మంచి యానిమీ, అంత లెజెండరీ యానిమీ, అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూడండి. ఇక మన టాప్ త్రీలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో మన థర్డ్ యానిమీ నరుటో. నరుటో ఉజుమాకి హొకాగే అవ్వాలని కలలుగానే ఒక నింజా. కానీ విలేజ్ మొత్తం తనని ఎందుకు ద్వేషిస్తుంది, ఆ ద్వేషాన్ని తన ప్రేమగా ఎలా మార్చుకున్నాడు, ఈ మధ్యలో జరిగే స్టోరీయే మనకి నరుటో.
నరుటో షిప్పుడెన్ 2 యానిమీస్ కంబైన్డ్ అనమాట. సో ఇది కొంచెం లాంగ్ ఉన్నది కానీ నన్ను నమ్మండి, ఇది ఖచ్చితంగా వర్త్ మీ టైంకి. సో అంత బాగుంటుంది యానిమీ. ఎన్నో క్యారెక్టర్స్ నరుటో, సాస్కే, ఇటాచి, జిరయ్య, కకాషి లాంటి ఎన్నో ఫ్యాన్ క్యారెక్టర్స్. సో అస్సలు మిస్ అవ్వద్దు, ఖచ్చితంగా చూసేయండి. సో ఇక మన సెకండ్ యానిమీ వన్ పీస్. వన్ పీస్ స్టోరీ మంకీ డి లూఫీ అనే ఒక పిల్లవాడు పైరెట్ కింగ్ అవ్వాలనే డ్రీమ్తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్రపంచంలో వన్ పీస్ అనే ట్రెజర్ని కనిపెడితే వాళ్ళు పైరెట్ కింగ్ అవుతారు. ఆ ట్రెజర్ కోసమే ఈ జర్నీ. కానీ ఇది కేవలం పైరేట్ అడ్వెంచర్ మాత్రమే కాదు. వరల్డ్ బిల్డింగ్, మిస్టరీస్, ఎమోషనల్ బ్యాక్ స్టోరీస్ మరియు ఎవ్వరూ మర్చిపోలేని క్యారెక్టర్సే వన్ పీస్ని హిస్టరీలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమీగా మార్చింది. ఇది చాలా లాంగ్ యానిమీ, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ యానిమీ. కానీ మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, చాలా బాగుంటుంది యానిమీ, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ మన నెంబర్ వన్ యానిమీ, వన్ ఆఫ్ ది లెజెండరీ యానిమీ, అటాక్ ఆన్ టైటన్. అటాక్ ఆన్ టైటన్ స్టోరీ ఎరెన్ ఏగర్తో స్టార్ట్ అవుతుంది. మొదట ఇది హ్యూమన్ వర్సెస్ టైటన్గా స్టార్ట్ అయిన స్టోరీ, తర్వాత చాలా పెద్ద స్కేల్కి అయితే వెళ్తుందనమాట. ఎన్నో ప్లాట్ ట్విస్ట్లు, బలమైన క్యారెక్టర్స్, కన్సిస్టెంట్ స్టోరీ టెల్లింగ్, చాలా మంది అయితే ఫ్యాన్స్ అయిపోయారు. అటాక్ ఆన్ టైటన్ అనేది గ్రేటెస్ట్ ఫైట్స్, గ్రేటెస్ట్ స్టోరీ, గ్రేటెస్ట్ యానిమేషన్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి దీనిలో. ఇది ఆర్ రేటెడ్ యానిమీ అనమాట. దీనిలో వైలెన్స్ అయితే చాలా ఎక్కువ. యానిమీస్ చూసే వాళ్ళకి జనరల్గా ఏమీ అలవాటు అయ్యే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఖచ్చితంగా మస్ట్ వాచ్ యానిమీ. మీరు కనుక యానిమీ ఫ్యాన్ అయితే ఏ జోనర్ అయినా సరే అటాక్ ఆన్ టైటన్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. సో ఇది పార్ట్ 1 గైస్. పార్ట్ 2లో టాప్ 5 యానిమీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ యానిమీ జర్నీ, సయోనారా.